Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ టిక్కా బిర్యానీని తయారు చేసుకుందాము. ఇప్పుడు ఈ వీడియోలో డిఫరెంట్ టేస్ట్తో, స్మోకీ ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టిక్కా బిర్యానీని చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. మీడియం సైజ్ కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ పీసెస్ని తీసుకోవాలి. చికెన్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు పెరుగు వేసుకొని ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగులో ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గంటె నూనె కూడా వేసుకోవాలి. మనం బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ని యూజ్ చేస్తాం కదా, బిర్యానీని తయారు చేసుకోవడానికి మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటాం కదా, అదే నూనెనే ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు నూనెతో పాటు నెయ్యి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు బాస్మతి రైస్ని కూడా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 2 గంటల సేపు బియ్యం కూడా నానబెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలు వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత ఇది ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. ఓవర్గా దీన్ని ఫ్రై చేసుకోకుండా 10 నిమిషాల పాటు 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ 2 వైపులా బాగా ఫ్రై అయిపోయాయి. చికెన్ టిక్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన స్మోకీ ఫ్లేవర్ని ఇద్దాం మనము. ఒక చిన్న చార్కోల్ ముక్కని ఈ విధంగా ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు కాల్చుకున్న తర్వాత చిన్న గిన్నెలో ఈ చార్కోల్ని పెట్టేసి చికెన్ పీసెస్ మధ్యలో పెట్టేసి ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసేసి మూత పెట్టేసుకుంటే ఆ స్మోక్ అంతా కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎంత బాగా స్మోక్ వస్తుందో. ఈ స్మోక్ అంతా చికెన్కి పట్టే విధంగా 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు బియ్యం ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు మరిగించుకోవాలి. అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకొని ఈ నీళ్ళల్లో ఉప్పు, షాజీరా, హోల్ గరం మసాలా అంటే బిర్యానీకి కావాల్సిన గరం మసాలా అంతా వేసుకొని నీళ్ళను బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలాను ఫ్రై చేసుకుందాము. ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులో నూనె, నెయ్యి 2 వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో నేను ఆనియన్స్ ఫ్రై చేసిన నూనెని అలాగే కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ని కూడా వేసి నెయ్యి కూడా వేస్తున్నాను.
నూనె వేడైన తర్వాత ఇందులో షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 కప్పు టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలను మిక్సీలో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1 చిన్న కప్పు పెరుగు వేసుకొని ఉప్పు, పసుపు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాను ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న చికెన్ టిక్కాను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా కొంచెం ఉడికే లోపల మనము బియ్యం కూడా ఉడికించుకుందాము. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి. ఇందులో తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒక 50% ఉడికేంత వరకు చూసుకోవాలి. బియ్యం ఎక్కువగా ఉడకకుండా చూసుకోవాలి. ఈ మసాలా అడుగంటకుండా ఇందులో బియ్యం ఉడికించుకున్న నీళ్ళను వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. దీంతో మనకు అన్నం కూడా బాగా ఉడుకుతుంది. మరి పలుకు లేకుండా అన్నం కూడా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా 50% ఉడికిన రైస్ని మనము వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, తరిగిన కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకోవాలి. చిటికెడు ఇలాచీ పొడి లేదంటే గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం రైస్ని అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇంకొక 15-20 నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి చికెన్ టిక్కా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా రైస్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక గ్లాసు బియ్యం ఉడికిన నీళ్ళను కూడా వేసేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడర్ లేదంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒక చిన్న కప్పు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకొని ఆ పాలను దీని మీద వేసుకోవాలి. బిర్యానీకి మంచి రుచితో పాటు కలర్ కూడా వస్తుంది. ఆవిరి బయటికి పోకుండా ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఒక బరువును ఉంచేస్తే ఆవిరి బయటికి పోకుండా దమ్లోనే చికెన్ బిర్యానీ బాగా ఉడుకుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బిర్యానీని వెంటనే మనము సర్వ్ చేసుకోకూడదు. ఒక 10 నిమిషాలు దమ్లోనే అలానే ఉంచేసేయాలి. తర్వాత మనము సర్వ్ చేసుకుంటే అన్నం కూడా పలుకు లేకుండా బాగా ఉడికి ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టిక్కా బిర్యానీ రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.